చలో భద్రాచలం. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చూస్తుంది భద్రాచలం. ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ భద్రాచలం ఉందండి. ఈ భద్రాచలానికి శ్రీ రామదాసు అతని పేరే కంచెల గోపన్నచే నిర్మించబడినది ఈ భద్రాచలం. ఈ భద్రాచలం 17వ శతాబ్దంలో నిర్మించబడినదండి ఇది. అలాగే ఇక్కడ రెండో అయోధ్య కూడా ప్రసిద్ధిగా గాంచిన పుణ్యక్షేత్రం అండి ఇది. అలా ఇది ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించడానికయ్యి ఇక్కడ ఒక చిన్న కథ కూడా ఉందండి. ఇక్కడ ఏంటిదంటే, ఇక్కడ పాకల దమ్మక్క అనే అమ్మకు ఆమె శ్రీ మహావిష్ణువుకి ఎంతో భక్తురాలండి ఆమె. ఆ భక్తురాలకి స్వప్నంలో కనిపించి శ్రీరామచంద్ర స్వామి వారు ఆమె తన ఊరు జనాన్ని అందరినీ ఎమ్మట పెట్టుకొని వస్తే, ఇక్కడ ఎంత వెతికినా శ్రీరామచంద్ర స్వామి వారు దొరకక ఆ ఊరు వారు అన్నం దప్పికలతో విలవిలలాడుతూ ఉండంగా, మీరు వెళ్ళండి, నేను నా రాముల వారిని నేను చేరుకుంటానని చెప్పి ఆమె ఇక్కడే ఉండంగా ఆమె అటు ఇటు వెతుకుతూ ఉండంగా ఇక్కడ ఒక పుట్ట కనిపించిందండి. ఆ పుట్టలో శ్రీరామచంద్ర స్వామి వారు ఉంటే, మనం చూస్తున్న గోదావరి జలాలు తీసుకొని వచ్చి ఆ పుట్టను కరిగించి ఆ ఊరి జనాలకు చూపెట్టి వాళ్ళని పంపించేసిందండి ఊరి జనాలని. మీరు వెళ్ళండి, నేను నా రాముల వారికి గుడి నిర్మించిన తర్వాతనే నేను మన ఊరు వస్తానని చెప్పి వాళ్ళని పంపించేసి, ఆమె కొంతకాలం ఇక్కడనే ఉండంగా అతనికి ఇంకొక అతను ఎవరంటే భక్త రామదాసు. అతని స్వప్నంలో కూడా శ్రీరామచంద్ర స్వామి వారు స్వప్నంలో కనిపించి, భక్త నేను ఇక్కడ కొలువు తీరి ఉన్నానని చెప్తే, అతను ఎంత వెతికినా దొరకకపోతే శ్రీరామచంద్ర స్వామి వారు కళ్ళు తిరిగి పడిపోతే ఆ గోదావరి నదిలో కొట్టుకొని వస్తే ఈ దమ్మక్క చేరతీసి అతనికి వైద్యం చేస్తే, అతను నా స్వప్నంలో కనిపించిన విగ్రహాలు కూడా ఇవేనమ్మా, మనం ఈ రాముల వారికి గుడి కడదామమ్మా అని చెప్తే, ఇద్దరు కలిసేసి గుడి నిర్మించి తర్వాత ఇక్కడ ఇంకొక కథనం కూడా ఉందండి. ఇక్కడ శ్రీరాముల వారి గుడి నిర్మాణంకు ముందు ఇక్కడ ఒక ముని ఇక్కడ తపస్సు చేశారండి. అతని పేరే భద్రుడు. భద్రుడు తపస్సు మేరకు ఇక్కడ శ్రీ భద్రాద్రి అనే పేరు వచ్చిందండి. ఇక్కడ భద్రుడు తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చి, నేను రానున్న రోజుల్లో చెంకు చక్రాలతో కోదండంతో నేను కొలువు తీరుతానని చెప్పి ఇక్కడ మనం చూస్తున్న భద్రాచలం వెలిసిందండి. ఈ భద్రాచలం వెలిసింది. ఈ భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామి వారిని మనం దర్శించుకోవడానికి ముందుకు పోదాం. అలాగే మనం మెట్లు ఎక్కుతూ ముందుకు వెళ్ళాక మనకి హనుమంతుల